హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనం మామూలుగా గ్రేడింగ్ సిస్టమ్ కానీ పాస్ అండ్ ఫెయిల్ కానీ ఇస్తూ ఉంటాం. సో ఫార్ములాస్ అన్నీ కూడా ఎక్సెల్ షీట్లో ఎలా యూజ్ చేయాలనేటువంటిది ఈరోజు మనం నేర్చుకునేటువంటి మేజర్ టాపిక్. సో దీనికోసం స్క్రీన్ పైన చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి క్రియేట్ చేశాను. ఇది మీకు ఎలా చేయాలో కూడా నేను మళ్ళీ చూపిస్తాను. సో ఒక్కసారి నేను ఈ డేటాను ఒకసారి చూడండి. ఒక వ్యక్తి అబ్దుల్ హక్ అనేటువంటి ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేశాను. దాని గ్రేడింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ గ్రేడింగ్ సిస్టమ్ ఎలా వచ్చింది ఏంటి అనేటువంటిది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇచ్చినటువంటి మార్క్స్ ప్రకారంగా గ్రేడింగ్ ఎలా వచ్చింది. సో మామూలుగా ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసేసి చూస్తున్నాను. చూడండి ఇక్కడ ఎస్. సో తీసేయగానే ఏమైపోయింది, డెలీట్ నేను క్లిక్ చేయగానే టోటల్గా అన్నీ వచ్చాయి. ఎందుకు వచ్చాయో చెప్తాను. సపోజ్ నేను అతనికి 5 5 5 5 ఇలా 5 5 అని నేను అన్నీ ఇచ్చాను. సో చూడండి ఇక్కడ టోటల్గా వచ్చేసి టోటల్ మార్క్స్ వచ్చేసి 20 వచ్చేసింది. ఇతనికి A1 గ్రేడ్గా వచ్చింది. సో ఈ విధంగా మనం ఏ మార్పు చేసినా కూడా సో మీరు మళ్ళీ నేను డీటెయిల్స్ ఇచ్చాను, యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి. చూడండి ఇట్లా ఒక స్టూడెంటే కావచ్చు, మీరు ఏదైనా కావచ్చు, అన్నీ కూడా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు క్రియేట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు మీరు డేటా ఇచ్చినా కూడా మీకు హ్యాపీగా క్రియేట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా హ్యాపీగా ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా సబ్జెక్ట్ వైజ్గా ఒక సబ్జెక్ట్ ఇచ్చాను అనుకోండి, ఆ సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళకి మార్క్స్ ఎలా వచ్చాయి, గ్రేడింగ్స్ ఎలా ఉన్నాయి. చూడండి ఇక్కడ గ్రేడింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు టోటల్ గ్రేడ్ ఎలా ఉంది, వాళ్ళు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. రైట్. మరెందుకు ఆలస్యం, వెంటనే మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లోకి వెళ్ళిపోదాం. దానిలో ఉన్నటువంటి మన వీడియోను చెప్పేసుకుందాం. రైట్. మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయండి. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ అన్నీ కూడా మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో ఉంటాయి. రైట్. మరెందుకు ఆలస్యం, రైట్. ఫార్ములా షీట్లోకి వెళ్ళిపోదాం. ఇది నేను మామూలుగా జస్ట్ రఫ్గా తీసుకున్నటువంటి ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి ఒక షీట్. దీన్ని ఆల్రెడీ నేను ఫార్మాట్ ఎలా చేశాను అనేటువంటిది జస్ట్ నేను నేమ్స్ పెట్టాను, కలర్స్ ఇచ్చాను అంతే. ఇక్కడ నేను ఫార్ములాస్ ఎక్కడా కూడా నేను ఫార్ములాస్ ఇవ్వలేదు. ఓకే. ఒకటి నేను చేసి చూపిస్తాను, చూడండి ఎలా ఉండబోతుంది. ఇక్కడ నేమ్ ఇస్తున్నాను నేను. ఇక్కడ నేమ్ దగ్గరికి వెళ్ళిపోయి సపోజ్ రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు ఇస్తున్నాను. రమేష్ అన్నాను. ఈ రమేష్కు సంబంధించినటువంటి రూల్ నెంబర్ కానీ మీకు ఉన్నటువంటి ఏదైనా నెంబర్ కానీ ఉన్నట్లయితే సపోజ్ ఇక్కడ రమేష్ యొక్క రూల్ నెంబర్ 1 అనుకుందాం. 1 ఇచ్చాను నేను. ఇచ్చేసిన తర్వాత ఏమైంది ఇక్కడ, నాకు సబ్జెక్ట్స్ అనేటువంటిది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ తెలుగు దగ్గరికి వెళ్తున్నాను. తెలుగు దగ్గరలో నా మార్క్స్ ఇచ్చాను. సపోజ్ 2 అన్నాను, దీనిలో 5 మార్క్స్కు నేను కౌంట్ చేసుకున్నాను అనుకుందాం. 3 అన్నాను, 5 అన్నాను, 4 అన్నాను. టోటల్ రాలేదు. రైట్. ఇక్కడ మనం ఫార్ములాని యూజ్ చేద్దాం. ఏం ఫార్ములా యూజ్ చేసి మనం మార్క్స్ అనేటువంటి టోటల్ చేయాలి. రైట్. సింపుల్గా మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ కనబడుతుంది మీకు క్లియర్గా. ఈక్వల్ ప్రెస్ చేయండి. ఈక్వల్ ప్రెస్ చేసిన తర్వాత మీకు కావాల్సింది ఏంటి, సమ్. రైట్. టోటల్ రావాలి. సింపుల్గా మీరు ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. చేశారు కదా. ఈ విధంగా బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత నెక్స్ట్ మీ కీబోర్డ్లో ఉన్నటువంటి ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ప్లస్. రైట్. ఇంకొకటి ఏం సెలెక్ట్ చేయాలి, సెకండ్ ఇది ప్లస్. మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేసి ప్లస్. ఎన్ని సెలెక్ట్ అయిపోయాయి, 3 సెలెక్ట్ అయిపోయాయి. ఓకేనా. మరి నెక్స్ట్ వన్ ఏముంది, ఈ ఉంది. ఇక్కడ కనబడట్లే కదా. డోంట్ వరీ, ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి, E6. సింపుల్ ఇచ్చేసి మీరు సింపుల్గా ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి 14 వచ్చాయి. కరెక్టే కదా. 2 + 3 5, 5 + 5 10, 10 + 4 14. ఈ విధంగా వచ్చింది. రైట్. ఇవన్నీ కూడా ఏంటి, టోటల్ వచ్చింది. దీన్ని మనం అన్నిటికీ అప్లై చేయాలి. అంటే ఏ మార్క్స్ వేసుకున్నా, ఎక్కడ వేసుకున్నా కూడా మీకు టోటల్గా మార్క్స్ అనేది యాడిషన్ అయిపోతూ ఉండాలి. రైట్.
సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి లిస్ట్ అనేటువంటిది నేను ఫస్ట్ ఈ ఫార్మాట్ అంతా క్రియేట్ చేస్తున్నాను. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత దీని బ్యూటీ అనేటువంటిది మీరు మొత్తంగా క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది ఎలా ఉంటుంది దీని యొక్క. సో ఫస్ట్ కొంచెం హార్డ్ వర్క్ చేసి ఈ ఫార్మాట్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, మీరు ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నా హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ 14 వచ్చింది కదా. సో దీనికి ఇక్కడికి వెళ్ళండి, కిందికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మౌస్ యొక్క సింబల్ చేంజ్ అయిందా చూడండి, ప్లస్ సింబల్గా బ్లాక్ కలర్లో వచ్చిందా. రైట్. సో క్లిక్ చేసి పట్టుకొని మీరు హ్యాపీగా దీన్ని డ్రాగ్ చేయండి, ఇక్కడ వరకు డ్రాగ్ చేసి వదిలిపెట్టండి. మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేసి వదిలిపెట్టండి. ఏమున్నాయి, అన్నీ జీరోస్ ఉన్నాయి. రైట్. సో జీరోస్ ఉన్నాయి కాబట్టి సపోజ్ నేను వాల్యూస్ చూస్తాను ఎలా ఉంటుంది. సపోజ్ 5 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 3, 1 ఉంది సపోజ్. సో మొత్తంగా మార్క్స్ ఎన్నో మనకు వచ్చాయి. టోటల్గా మనం ఏం చేయలేదు, సింపుల్గా నేను ఎంటర్ చేసుకుంటూ ట్యాబ్ బటన్ని క్లిక్ చేశాను, పక్కకి వెళ్ళిపోయింది, అంతే మార్క్స్ వచ్చేసాయి. రైట్. సో చూడండి ఇక్కడ నేను మిగతా వాటి ఇస్తున్నాను. సో 5 కంటే బిలోనే తీసుకుందాం, ఎందుకంటే మనం 5 అనేది లిమిట్ పెట్టుకున్నాను ఇక్కడ. సో 3, నెక్స్ట్ 4, 5, 4, రైట్ 16. సపోజ్ మ్యాథ్స్లో అతనికి 5కి 5 వచ్చాయి అనుకుందాం. రైట్ 20 వచ్చాయి జస్ట్ సింపుల్గా. మామూలుగా ఫిజికల్ సైన్స్లో ఇతనికి సో 3 వచ్చాయి, 5 వచ్చాయి, 4 వచ్చాయి, 3 వచ్చాయి, 5 వచ్చాయి సపోజ్. సో 17. ఇలా మీరు ఏది కావాలంటే అది టోటల్ అనేటువంటిది ఈజీగా చేయొచ్చు. సో చూడండి ఇక్కడ టోటల్ ఈజీగా చేయొచ్చు. ఎస్ చేసాం కదా. రైట్. సో మరి ఇక్కడ కింద ఒక టోటల్ ఉంది, అంటే మొత్తంగా ఏంటంటే నీకు తెలుగులో ఫస్ట్ దానిలో వచ్చినటువంటి టోటల్ ఎంత. రైట్. ఇది కావాలంటే మళ్ళీ మీరు ఇక్కడ ఈక్వల్ ప్రెస్ చేయండి. ఈక్వల్ ప్రెస్ చేసి మీరు ఇక్కడ క్లిక్ చేయండి, ఎక్కడ ఫస్ట్ దానికి. రైట్. క్లిక్ చేయండి, ప్లస్ ఇక్కడ క్లిక్ చేయండి, ప్లస్ నెక్స్ట్, ప్లస్ నెక్స్ట్, ప్లస్ నెక్స్ట్, ప్లస్ నెక్స్ట్, ప్లస్ నెక్స్ట్. సో ఇలా ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇవన్నీ బ్లింక్ అవుతున్నాయి కదా, డిఫరెంట్ కలర్స్ కనబడ్డాయి కదా. రైట్. సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి, 28 వచ్చాయి. ఓకే. రైట్. ఇవే టోటల్ మార్క్స్ అన్నిటికీ రావాలి నాకు, మరి ఎలా ఉంటుంది. ఇజ్ ఇట్ రైట్. సో ఇవన్నీ కూడా మార్క్స్ ఏం కావాలి నాకు, టోటల్ దానికి రావాలి. ఎలా ఉండబోతుంది చూద్దాం. సింపుల్గా అన్ని టోటల్ రావాలి అంటే ఇక్కడికి వెళ్ళండి మళ్ళీ. సో ప్లస్ సింబల్ మారింది కదా, సింపుల్గా నొక్కి లెఫ్ట్ బటన్ నొక్కండి, మౌస్లో లెఫ్ట్ బటన్ నొక్కి పట్టుకొని జస్ట్ డ్రాగ్ చేస్తూ వెళ్ళిపోండి. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏమైపోయింది, పెద్ద నెంబర్ వచ్చింది కాబట్టి కనబడట్లేదు, ఎంత 122 వచ్చింది. సో 122 వచ్చింది కాబట్టి మీకు కనబడట్లేదు, కొంచెం దీన్ని పెద్దగా చేయండి, అంతే, ఏం లేదు, కనబడిపోయింది, అంతేనా. లేదా మీకు ఇంకా చిన్నగా చేయాలి అంటే జీరోస్ అనేటువంటివి కనబడకుండా చేసేయండి, ఆటోమేటిక్గా మీకు క్లియర్గా చిన్నగా వస్తుంది, నో ఇష్యూ. ఓకేనా. సో ఇక్కడ 122 వచ్చేసింది. రైట్. సో టోటల్గా మీకు టోటల్ ఎలా చేయాలో అర్థమైపోయింది. రైట్. ఇప్పుడు మనం గ్రేడింగ్కి వెళ్దాం. సో మన ఇప్పుడు వీడియోలో అతి ముఖ్యమైనది ఇది గ్రేడింగే. సో గ్రేడింగ్ ఎలా ఇవ్వాలి, సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంటే కాదు ఏదైనా కావచ్చు, మీరు అతనికి గ్రేడింగ్ అనేది మీ యొక్క రూల్స్ ప్రకారం ఇద్దామనుకుంటున్నారు. ఆ గ్రేడింగ్ ఎలా ఇస్తే బాగుంటుంది. రైట్. సో ఆ ఇచ్చేటువంటి గ్రేడింగ్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేయాలి. ఇఫ్ కండిషన్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. నా దగ్గర ఒక డేటా ఉంది, ఆ డేటా ఏంటంటే స్టూడెంట్ యొక్క గ్రేడింగ్ అనేటువంటిది గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా A1 A2 అతను A3 లేదా A1 A2 B1 B2 C1 C2 ఆర్ D ఆర్ E, ఈ విధంగా గ్రేడ్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ యొక్క డేటాకు సంబంధించి చేస్తున్నాను, మీరు ఏది చేసుకున్నా పర్లేదు. సో మీ ఇష్టం, మీరు ఏ గ్రేడింగ్ కావాలంటే ఆ గ్రేడింగ్ మీ యొక్క రూల్స్ ప్రకారం ఉండాలి, నేను చెప్తాను ఎలా ఉంటుందో. సో ఈక్వల్ క్లిక్ చేయండి. ఎప్పుడు కూడా ఫార్ములా స్టార్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈక్వల్ పెట్టాల్సిందే. సో ఈక్వల్ పెడితేనే మీకు క్లారిటీ వస్తుంది. సో ఎలా ఉంది, మనం ఏం చేయాలి అనేటువంటి క్లారిటీ మీకు ఉంటుంది. రైట్. రైట్. సో ఈక్వల్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ దీని యొక్క సెల్ అడ్రస్ చూడండి, ఇక్కడ అడ్రస్. దీని సెల్ అడ్రస్ తెలవాలంటే మీకు ముందు చెప్తున్నాను, దీని సెల్ అడ్రస్ తెలవాలంటే మీరు క్లిక్ చేసి పెట్టుకోండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక నెంబర్ వచ్చి చూసారా, నేమ్ బాక్స్. సో ఈ నేమ్ బాక్స్లోనే మీకు తెలుస్తుంది ఇది F6, దీని యొక్క అడ్రస్ వచ్చేసి F6. రైట్. ఇప్పుడు నేను దీనిలో క్లిక్ చేసి
సో F6 ఉంది కదా, ఎస్ ఈక్వల్ క్లిక్ చేయండి. ఇక్కడ రండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏం కావాలన్నాను, F6లో నాకు ఉన్నటువంటి వాల్యూని నేను టెస్ట్ చేస్తున్నాను. ఆ వాల్యూ ఏమవుతే ఏమి రావాలి. సో మనకు తెలియదు కదా, ప్రతిసారి మారుస్తూ ఉంటాం కాబట్టి ఏం వాల్యూ ఉంటే ఏం రావాలని ఒక కండిషన్ ఇస్తున్నాను దానికి. సో దానికోసం ఏంటంటే సింపుల్గా ఇఫ్ క్లిక్ చేయండి. ఇఫ్ అని వచ్చింది కదా, ఇఫ్ టైప్ చేసిన తర్వాత బ్రాకెట్ స్టార్ట్ చేయండి. సో సింపుల్గా బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి సెల్ అడ్రస్ ఎంత, F6 కదా, F6 టైప్ చేయండి. ఎస్ కండిషన్ ఇస్తున్నాను నేను. సో గ్రేటర్ దాన్ 18.5 అంటే నేను 18.5 కంటే ఎబో ఉన్నట్లయితే, ఇంతకుముందు ఉన్నటువంటి సెల్ అడ్రస్లోని వాల్యూ 18.5 కంటే ఎబో ఉంటే, సో ఏమి కావాలట, సో కామా పెట్టండి. ఇన్వర్టెడ్ కామాస్లో ఏదైనా మీరు టైప్ చేసేటప్పుడు ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్ ఖచ్చితంగా కావాలి. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఏమని రావాలి మరి అంటే A1 అంటే రావాలి. సో ఏం రావాలి, క్యాపిటల్ A1 అని రావాలి, గుర్తుంచుకోండి. మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ నేను క్లోజ్ చేస్తున్నాను. రైట్, అంటే F6 లోపల 18.5 కంటే ఎబో వాల్యూ ఉంటే A1 ఖచ్చితంగా రావాల్సిందే. సో లేదు, నేను ఇంకా కండిషన్స్ ఇస్తున్నాను దీనిలో. మీరు ఎన్నంటే అన్ని కండిషన్స్ ఇవ్వచ్చు, నో ఇష్యూ. కండిషన్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. రైట్, సో దీనిలో ఉన్నట్లయితే ఈ విధంగా ఉంది. రైట్, సో దీనిలో ఇంకొకటి మీకు చెప్తున్నా, కామా పెట్టండి. సో కామా పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో కండిషన్ దీనిలోనే, ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్. ఒకవేళ అది కాలేదు, 18.5 కంటే ఎబో లేదు, మళ్ళీ కండిషన్ ఇక్కడికి వస్తుంది. ఏమి కావాలి, దేనిలో మళ్ళీ చెక్ చేయాలి, F6లోనే చెక్ చేయాలి. F6లో చెక్ చేసి ఏమనాలి, అది కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 16.5 అంటే ఆ ఉన్న వాల్యూ అనేటువంటిది 16.5 కంటే ఎబోనన్నా ఉండాలి, లేదా 16.5 అయినా ఉండాలి. ఉంటే ఏం కావాలి, సో కామా ఇన్వర్టెడ్ కామాస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే A2 అని రావాలి. అర్థమైంది కదా. దెన్ కామా, ఇట్లా మీ ఇష్టం ఎన్ని కండిషన్స్ అంటే అన్ని కండిషన్స్ చేయండి. ఇఫ్ మళ్ళీ పెట్టండి, బ్రాకెట్ పెట్టండి. ఇప్పుడు మళ్ళీ 16.5 అయిపోయింది కదా. సో దెన్ ఇఫ్ ఇప్పుడు ఏముంది, సో నేను F6 యొక్క వాల్యూ అనేటువంటిది ఏమంటున్నాను, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 14.5 ఉంది, 14.5 ఉంది అనుకుంటే నాకేం కావాలి, సో కావాల్సింది ఏంటి, నాకు B1 అని రావాలి. ఏం రావాలి, B1 అని రావాలి. సో ఓకే, సో ఇలా కండిషన్ మీ ఇష్టంగా ఇచ్చుకోండి. కండిషన్స్ మీరు ఎన్ని కావాలంటే మీకు సంబంధించిన కండిషన్స్. సో F6 అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 12.5 ఉంటే, సో ఏం రావాలి, ఆ యొక్క వాల్యూ వచ్చేసి రైట్ ఉంటే ఆ వాల్యూ ఏముంది 12.5 ఉంటే B2 ఉండాలి. రైట్, నా కండిషన్ నేను ఆల్రెడీ రాసుకున్నాను, అంటే ఇంత ఉంటే ఇంత రావాలి అనేటువంటిది మీరు కూడా ఒక దగ్గర పేపర్ మీద రాసుకోండి. మీ యొక్క వాల్యూస్ ఎంత ఉంటే రావాలి. సపోజ్ ఒక స్టూడెంట్ యొక్క డేటా ఉందనుకోండి, అతను 30 మార్క్స్ వచ్చిందంటే పాస్, 30 అంటే బిలో వస్తే ఫెయిల్ అనుకోండి. సో రైట్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో మీరు ఫెయిల్ ఆర్ పాస్ రాసుకుంటే సరిపోతుంది అంతే. రైట్, సో ఇది కొంచెం ఏంటంటే లాజికల్గా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ చేయాల్సినటువంటిది. ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి, ఈ ఫార్ములా మిస్టేక్స్ పోతే మీకు మొత్తంగా తప్పుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఇఫ్, సో ఇఫ్ మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేశాను నేను. ఓకే, సో F6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇంతకుముందు ఏమైంది, సో 12.5 అయింది కదా, ఇప్పుడు 10.5 చూస్తున్నాను. సో అప్పుడు ఏమో కావాలట, అప్పుడు ఏం కావాలి, 12.5 వస్తే C1 అని రావాలి. ఏం రావాలి, C1 అని రావాలి. సో లేదు, ఇంకా కండిషన్స్ పెడదాం అనుకున్నాను, చాలా కండిషన్స్ నాకు ఉన్నాయి అనుకున్నాను.
F6 అనేటువంటిది ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 8.5 ఉంటే ఏమి కావాలి మరి నాకు? సో నాకు ఇది C21 రావాలి. C21 రావాలి. 18.5 అంటే మన కండిషన్ ఎట్లా ఇస్తే ఆ విధంగానే వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఇంకా రైట్ ఇంకా ఇఫ్ F6 సో F6 కదండి, F6 జాగ్రత్తగా మెన్షన్ F6 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7 లేదా ఎబో ఉంటే సింపుల్గా అప్పుడు ఏం రావాలి? డి అని రావాలి. లేదు, ఇవన్నీ లేదు. సో 7 కంటే బిలో ఉన్నాయి, ఎలా వస్తాయి? మళ్ళీ ఇఫ్ F6 ఈజ్ లెస్ దాన్ 7 అంతే. అంటే 7 కంటే బిలో ఉంది, 7 లేదు, దాని ఎబో లేదు. సో కాబట్టి అప్పుడు ఏమొస్తుంది మరి కండిషన్ అంటే మీకు ఈ అని రావాలి. ఏముంది? ఈ అని రావాలి. రైట్ కామా. సో ఇప్పుడు ఇవన్నీ కాదు, 7 కంటే బిలో కూడా లేదు, ఎందుకంటే ఆ డేటా వాళ్ళు ఇవ్వలేదు. సపోజ్ ఏమి ఇవ్వలేదు డేటా, దానిలో 7 ఇవ్వలేదు, బిలో ఇవ్వలేదు. ఏం చేయాలి అంటే ఎల్స్ అన్నట్టు. దీని మీనింగ్ ఏంటంటే ఎల్స్. అది కాకపోతే ఏంటి? సో సింపుల్గా కాకపోతే ఏంటి? సింపుల్గా మీరు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టండి అంతే. ఓపెన్ అండ్ క్లోజ్ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టండి, అంటే ఏమి ఇవ్వద్దు అని అర్థం. రైట్. సో ఇప్పుడు నేను ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసాం మనం చూడండి. నేను అన్ని బ్రాకెట్స్ మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను చూడండి. 1 చూడండి అక్కడ థిక్ అవుతుంది. 2 3 4 5 6 7 8. సో నేను ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేశానో అన్ని బ్రాకెట్స్ మళ్ళీ నేను క్లోజ్ చేశాను. సో ఇది కరెక్ట్ ఫార్ములా. మీరు సింపుల్గా ఎంటర్ చేయండి. ఏమొచ్చింది? సో B2 వచ్చింది. లేదు, నాకు B2 కాదు. ఇక్కడ నేను సపోజ్ సో 5 ఇచ్చాను చూడండి, ఇక్కడ మారుతుంది చూడండి, B1 వచ్చింది. సో దీన్ని నేను 5 అన్నాను. మళ్ళీ చూడండి 19 వచ్చింది కాబట్టి A1. ఎందుకు? మన కండిషన్లో 18.5 వస్తే ఎబో వస్తే ఏమన్నాను? A1 అన్నాను. రైట్. సో కాబట్టి మనకు ఫార్ములా అనేటువంటిది ఈ విధంగా హ్యాపీగా ఈ విధంగా రావడం జరిగింది. ఇంకా మీరు ఇవన్నిటికి అప్లై కావాలి. సపోజ్ ఇక్కడ 20 ఉన్నాయి, 17 ఉన్నాయి, 20 ఉంది, 16 ఉంది, 15 ఉంది, 19 ఉంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఇదే ఫార్ములాను అన్నిటికీ అప్లై చేయాలి అంటే సింపుల్గా దీన్ని నేను డ్రాగ్ చేస్తున్నాను. ఎలా డ్రాగ్ చేయాలి? ఇక్కడికి వెళ్ళేసి కార్నర్లో మౌస్ లెఫ్ట్ బటన్ నొక్కి పట్టుకొని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి వదిలిపెట్టండి. సింపుల్గా వచ్చింది కదా, సింపుల్. సో ఇంతే. ఈ విధంగా చేశారనుకోండి మీకు హ్యాపీగా మొత్తంగా వచ్చేస్తుంది. వాల్యూస్ అన్నీ కూడా క్లియర్గా వస్తుంది. మరి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా రాయాలా? ప్రతి దానిలో నేను ఫార్ములాస్ రాయాలా? లేదా ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ FA2 అని ఉంది. FA2 కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సపోజ్ ఈ FA2లో కూడా నేను ప్రాసెస్ మొత్తంగా రాయాలా అంటే అవసరమే లేదు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవి మీకు ఈ 2 కాలమ్స్ కావాలి కదా, సింపుల్. ఈ 2 కాలమ్స్ మీద మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మౌస్ లెఫ్ట్ బటన్తో మీరు సెలెక్ట్ చేసి పట్టుకొని ఇదే పట్టుకొని మీరు Ctrl+C మీకు, లేదా ఇక్కడ కాపీ అని ఉంటుంది, మామూలుగా కాపీ ఆప్షన్ ఉంటుంది కదా, కాపీ క్లిక్ చేశారు, కాపీ చేశారు కదా. సో ఇక్కడికి వెళ్ళేసి పేస్ట్ అనండి అంతే. మీకు ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, పేస్ట్ అనండి. చూడండి ఇక్కడ 00 వచ్చింది. ఎందుకు 00 వచ్చింది అంటే ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేయలేదు కాబట్టి 00 వచ్చింది. ఎస్ ఆర్ నో? వాల్యూస్ ఎంటర్ చేయలేదు కాబట్టి 00 వచ్చింది. సో ఇలా మీరు ప్రతి ఒక్క దానికి ఫార్ములాస్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఈజీగా ఒక్కసారి ఫార్ములాను క్రియేట్ చేశారనుకోండి, మీరు ఎన్ని సందర్భాలైనా వాడుకోవచ్చు ఈ ఫార్ములాను. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాను నేనేం చేస్తున్నాను, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కర్సర్ మారింది కదా, ఈ మారినటువంటి కర్సర్ దగ్గరికి వెళ్ళి సింపుల్గా నేను డ్రాగ్ చేసి వదిలిపెడుతున్నా. సో అన్నిటికీ కూడా అప్లై అయిపోయింది. ఇప్పుడు నేను మార్క్స్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ చూడండి ఇక్కడ 5 4 5 4 చలో 18 వచ్చేసరికి ఏమొచ్చేసింది? సో A2 వచ్చేసింది. ఇట్లా మీరు ఏ నెంబర్ మార్చినా కూడా మీరు 5 2 3 4 4
సో మీరు ఏ నెంబర్ ఇచ్చినా కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి టోటల్ వస్తుంది, గ్రేడ్ వస్తుంది, రైట్. సో మీ ఇష్ట ప్రకారంగా మీరు ఏది కావాలంటే, ఇప్పుడు సపోజ్ నేను FA3 కూడా అలానే రావాలి, FA4 కూడా అలానే రావాలి, ఎస్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో రైట్, ఇప్పుడు సపోజ్ ఇదే ఫార్ములా నేను కంప్లీట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కొన్ని మార్క్స్ ఇస్తాను టెంపరీ కోసం, 5 4 4 5 4 సంథింగ్, ఓకే. సో 5 2 3 4 సపోజ్ 5 4 3 సారీ 6 ఉండదు, 5 అని నేను తీసుకున్నాను కాబట్టి 4 4. సో ఇంకా 3 2 3 2 ఇతనికి ఇదే వచ్చింది. సో 1 వచ్చింది ఇతనికి, 1 2 3 4 సపోజ్ అనుకున్నాను. సో ఈ విధంగా మనకు గ్రేడింగ్ వచ్చింది. ఇంకా మీరు ఇదే దాన్ని నేను కావాలి అనుకుంటే ఇక్కడ కూడా మీరు సింపుల్గా ఇక్కడ కాపీ చేయండి, లేదా కాపీ మీద క్లిక్ చేయండి, సింపుల్గా ఇక్కడ పేస్ట్ అనండి, అంటే పేస్ట్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. మీకు ఇక్కడికి సంబంధించినటువంటి ఫార్ములా మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, అక్కడ ఫార్ములా రాదు. అంటే ఫార్ములా మాత్రమే వస్తుంది, బేస్ వస్తుంది, కానీ అది ఫార్ములా ఇక్కడ ఉన్నటువంటి వాటిని అడిషన్ చేస్తూ పోతుంది. సింపుల్గా చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేసి నొక్కి ఇక్కడ లాగుతున్నాను, డ్రాగ్ అయిపోయింది, ఓకేనా. సో ఇక్కడ నేను ఎస్, సో 103 వచ్చేసింది, రైట్. సో ఇలా మీరు SCA1కి వద్దాం. సపోజ్ SCA1 అంటే ఏంటంటే, సపోజ్ ఏదో మార్క్స్ వచ్చాయి, సో అతనికి మార్క్స్ ప్రకారంగా మళ్ళీ గ్రేడ్ రావాలి, A1 A2 B1 B2 C1 C2 D E ఇట్లా. సపోజ్ దీనిలో నేను ఇక్కడ మార్క్స్ అనేటువంటిది ఇతనికి చాలా తక్కువ వచ్చాయి అనుకుందాం, C2 వరకు వచ్చింది కదా, E వరకు వచ్చింది అనుకుందాం, సపోజ్ 1 E వచ్చేసింది. చూడండి, బిలో 7 అవుతే E వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మనం సింపుల్గా చూడండి SA1 కూడా చేస్తున్నాం. చూడండి, SA1 కూడా ఎలా సింపుల్గా చేయొచ్చు. మనం ఆల్రెడీ SA1 వాళ్ళు ఎగ్జామ్స్ పెడితే మార్క్స్ వస్తాయి కదా, ఆ మార్క్స్ వేసుకుంటున్నారు అనుకుందాం, 80 మార్క్స్కి వేసుకుంటున్నారు అనుకుందాం. సో ఆల్రెడీ నేను ఫార్ములా చేసి పెట్టాను. సో కండిషన్ వైజ్గా ఆ ఫార్ములా నేను సింపుల్గా కాపీ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నా ఫార్ములా ఉంది. సో ఇక్కడ ఇదే ఫార్ములాను నేను కాపీ చేస్తున్నాను. సో సింపుల్గా నేను ఆ ఫార్ములాను Ctrl+V అన్నాను, లేదా ఇక్కడ పేస్ట్ అనండి. ఎందుకు ఇక్కడ అన్నానంటే, మళ్ళీ నేను కండిషన్ రాశాను. చూడండి ఇక్కడ, సో N6 అనేటువంటి దానిలో ఏం కావాలి, 73 అండ్ ఎబోవ్ ఉంటే, 73 లేదా దానికంటే ఎక్కువగా ఉంటే నాకు A1 రావాలి. మీ ఇష్టం, కండిషన్ను మీరు ఏ విధంగా మీకు ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీ కండిషన్స్ అనేది మీరు రాసుకోవచ్చు. సో ఇతనికి ఎన్ని మార్కులు వస్తే పాస్, ఇతను ఎన్ని మార్కులు వస్తే A1 గ్రేడ్, A2 గ్రేడ్, ఈ విధంగా మీరు రాసుకోండి. కండిషన్ మాత్రం చాలా జాగ్రత్తగా గమనించి రాయండి, ఓకేనా. సో ఇట్లా నేను రాశాను. సో మీరు దీన్ని ఈజీగా క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేసుకోండి, ప్రతి ఒక్క దానికి వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను 80 మార్క్స్కు ఇతనికి 40 వచ్చాయి అనుకుందాం. సో ఇక్కడ 45 వచ్చాయి ఈ సబ్జెక్ట్లో, ఇక్కడ 65 వచ్చాయి, తర్వాత 80 వచ్చాయి ఇతనికి, సో 75 వచ్చాయి, 90 ఉండదు కదా, సో 90 వచ్చాయి. సపోజ్ ఇతనికి సపోజ్ 25 వచ్చాయి. సో ఇతనికి చూడండి, సో ఆల్రెడీ గ్రేడింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, అయిపోయింది, రైట్. సో ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నాకు SA1కి కండిషన్ ఏముంది, FA1 + FA2/2, అంటే ఈ రెండింటిని కూడా నేను యాడ్ చేసి ÷ 2 చేస్తే నాకు ఒక యావరేజ్ మార్క్స్ వస్తాయి, రైట్. సో ఇప్పుడు చూద్దాం, దీనికి ఫార్ములా ఎలా రాయాలంటే ఈక్వల్ టు, సో ఈక్వల్ టు ఉంది కదా, FA1లో ఎన్ని మార్కులు వచ్చాయి ఇది స్టూడెంట్కు, తెలుగులో 19 వచ్చాయి, కాబట్టి క్లిక్ చేసేయండి దాని మీద, అక్కడి నుంచి తీసుకుంటుంది. ఎప్పుడు కూడా మార్కులు వేయకండి, ఫార్ములాని చేయండి. ఫార్ములా చేస్తే మీరు ఏది మార్చినా అక్కడ మారిపోతుంది. మార్క్స్ వేసారనుకోండి, మళ్ళీ మీరు ప్రతిసారి ప్రతి చోట మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సో ఒక్కసారి ఎస్, సో ఇతని F6లో ఉన్నటువంటి మార్క్స్ FA1 ప్లస్, సో ఇంకొకటి ఏముంది, FA2లో 18 మార్క్స్ వచ్చాయి, రైట్. ఇది టోటల్ మార్క్స్, కానీ మరి /2 కావాలి కదా, కాబట్టి ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను బ్రాకెట్ పెట్టాను, సో ఇక్కడ క్లోజ్ చేశాను, బై ఏం కావాలన్నాను 2 చేయండి, ఓకే. అంటే నేనేం చేశాను చూడండి, మళ్ళీ చూడండి,
F6 ప్లస్ L6 అనేది ఇది. ఈ రెండింటిని యాడ్ చేసి దాని బ్రాకెట్ పెట్టుకున్నాను, బై 2 చేశాను, అంటే యావరేజ్గా ఇన్ని మార్క్స్ వచ్చాయి. మరి మనకు కండిషన్స్ కావాలి కదా, కండిషన్ ఏది కావాలి మనకు, సేమ్ ఇంతకుముందు మాదిరిగానే కావాలి. కాబట్టి ఈ కండిషన్ నేను కాపీ చేస్తున్నాను, కాపీ అన్నాను. సో ఎక్కడ కావాలి మనకి, ఇక్కడ గ్రేడ్ దగ్గర పేస్ట్ అన్నాను, అయిపోయింది, అంతే. సింపుల్గా వచ్చేసి విత్ కలర్తో సహా వచ్చేసింది. ఓకేనా. సో కలర్ వద్దు అని కూడా కలర్ తీసేయండి, మీ ఇష్టం. సో యాజ్ యూజువల్గా 8 అనేటువంటి వచ్చేసింది. సో ఈ రెండింటిని కూడా నేను కిందికి డ్రాగ్ చేస్తున్నాను, ఫామ్లో అన్నిటి అప్లికేబుల్ అవుతుంది. అయిపోయింది కదా, రైట్. చలో. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముంది, ఎస్. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత 1 minute, ఎస్. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టోటల్ తీసుకుందాం. టోటల్ మార్క్స్ ఎలా వచ్చాయి అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మార్క్స్ కలిపి రావాలి, రైట్. ఈక్వల్ పెట్టేయండి. సో ఇది ప్లస్, సో ఇది చేసేయండి, రైట్. సో 59 మార్క్స్ వచ్చాయి అతనికి SA1లో. సో సింపుల్గా డ్రాగ్ చేయండి, సరిపోతుంది, అంతే. మరి గ్రేడ్ రావాలి, నేను ఆల్రెడీ ఫార్ములా రాసి పెట్టుకున్నాను, జస్ట్ ఆ గ్రేడ్ అనేది మీకు చూపిస్తాను. సో ఎందుకంటే ఈ ఫార్ములా గ్రేడ్ యొక్క ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనకు ఇలా రావాల్సిందే గ్రేడ్. సో ఇక్కడ నేను Ctrl+V అన్నాను, నాకు పేస్ట్ అయిపోయింది. చూడండి, మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, R6 అనేటువంటిది ఏం కావాలట నాకు, 91 అండ్ ఎబోవ్ ఉంటేనే అది A1 అవుతుంది. మనకు 59 ఉంది, అంటే కండిషన్ దేనిలో ఉంది, 59 అనేటువంటి తను C1 వచ్చింది కదా. అండ్ చూడండి, 51 అండ్ ఎబోవ్ 61కు బిలో ఉండాలి. 59 వచ్చినాయి కాబట్టి ఇతనికి C1 వచ్చింది, అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. సో రైట్, డ్రాగ్ చేసుకోండి, అన్నిటి యొక్క వాల్యూస్ వస్తాయి, రైట్. వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే FA3కి వెళ్దాం. సో మీకు కావాలంటే ఇది కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు కాపీ అన్నాను, ఇక్కడికి వచ్చేసి Ctrl+V అన్నాను. సో మీకు చూడండి టోటల్ మార్క్స్. సో ఇక్కడ కూడా మీకు చేసుకోవచ్చు, టోటల్ మార్క్స్ చేసుకోవచ్చు యాజ్ యూ విష్. సో ఇక్కడ FA3 FA4 అనేది కూడా సేమ్ FA1 FA2 లాగా ఎలా ఉంటుందో అలానే చేసుకోవచ్చు. SA1 చేసుకోవచ్చు, FA4 4 FAs టోటల్ ఉంది కదా, 4 FAs టోటల్ కూడా మీరు తీసుకోవచ్చు, మీ కండిషన్ వైస్ మీరు తీసుకోవచ్చు. ఇది ఒక స్టూడెంట్కి మాత్రమే, ఓకే. సరే, ఓకే. మీకు అందరికి ఇంకొక డౌట్ రావచ్చు, మరి ఒక స్టూడెంట్కే చేస్తున్నారు ఇక్కడ, మరి ఒక క్లాస్లో కానీ లేదంటే ఒక ఆర్గనైజేషన్లో నేను 20 to 30 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాను, వాళ్ళందరికీ కావాలి అంటే ఎలా మరి, సింపుల్. మీరు ఇక్కడ మీరు క్లిక్ చేసి పట్టుకోండి, జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫార్మాట్ చేశాను కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని నేనేమన్నాను, కాపీ మీద క్లిక్ చేశాను. నాకు ఎక్కడ కావాలి, ఇక్కడ కావాలి, మళ్ళీ పేస్ట్ మీద క్లిక్ చేయండి, అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది, ఇట్లా ఎన్ని కావాలి అంటే అన్నీ పేస్ట్. సో ఎన్ని కావాలంటే అన్ని నేను పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇతను రమేష్, తర్వాత నెక్స్ట్ వచ్చే వ్యక్తి వేరొక పేరు పెడదాం. సపోజ్ ఇతను సతీష్ అనుకోండి, సతీష్ అనే అతను, ఇతని యొక్క రూల్ నెంబర్ వచ్చేసి 2 అనుకుందాం. సో మీరు మార్క్స్ మార్చుకోండి యాజ్ యువర్ విష్, మీరు ఏది కావాలంటే అది మార్క్స్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఉన్న మార్క్స్ వేసుకోవచ్చు. సో ఇష్టం ఉన్నటువంటి వాల్యూస్ మీరు చేసుకోవచ్చు, ఓకే. ఒక్కసారి మీరు ఒకటి మార్చారనుకోండి, మిగతా అన్నీ కూడా మారిపోతాయి. ఇలా మీ ఇష్టంగా ఎన్ని కావాలంటే అన్ని చేయొచ్చు, రైట్. సో దీనిలో నుండి నాకు సపరేట్ చేయాలి, ఎలా సపరేట్ చేయాలి, ఏంటి సపరేట్ చేయాలంటే, సపోజ్ నేను తెలుగు అనేటువంటి దానిలో కొన్ని మార్క్స్ వచ్చాయి, తెలుగులో రమేష్ అనే వ్యక్తికి సతీష్ అనే వ్యక్తికి వేరు వేరు మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సపోజ్ ఇక్కడ నేను 5 4 5 4, సో ఇట్లా తీసుకున్నాను. ఇతనికి 18 వచ్చాయి, అతనికి 19 వచ్చాయి, ఇతను A2 అతను A1. సో ఇట్లా కొన్ని మార్క్స్ తీసుకుందాం మీకు ఈజీగా ఉండడం కోసం. సో బయోసైన్స్ 3 2 5 4,
3 2 5 4 5 2 ఓకే. సో ఇలా నేను మామూలుగా FA1లో తీసుకున్నాను మార్క్స్ అనుకున్నాను. రైట్, ఇప్పుడు ఒక్కొక్క షీట్ని క్రియేట్ చేద్దాం. తెలుగు అనేటువంటి ఒక షీట్ని క్రియేట్ చేద్దాం జస్ట్. ఓకే, సో తెలుగు షీట్ నేను ఆల్రెడీ జస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. దాన్ని ఎలా మీకు ఇక్కడ అప్లికేబుల్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఒక మోడల్గా కొన్ని తీసుకున్నాను, ఫార్ములాస్ వేసి పెట్టాను. దీన్ని మీకు జస్ట్ ఫార్ములాస్ ఎలా చేయాలో చూపిస్తాను అంతే. ఓకే, సో ఈ ఫార్మాట్ నేను అక్కడ తీసేసుకుంటున్నాను. రైట్, ఇదే ఫార్మాట్ నేను కాపీ చేసుకొని నేను ఈ షీట్లో పెట్టుకున్నాను. రైట్, వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ FA2 అవన్నీ కూడా కొద్దిసేపు పక్కకు పెట్టేసి మనకు తర్వాత చూద్దాం. దీన్ని చేసుకోవచ్చు, చాలా ఉంటాయి. సో ఇక్కడ నేను FA1 గురించి మాట్లాడతాను. ఇతను స్టూడెంట్స్ ఇచ్చారు అనుకుందాం. సో ఇతను ఇప్పుడు నేను స్టూడెంట్ పేరు రమేష్ కదా, ఫస్ట్ రమేష్ అండ్ సతీష్, ఈ ఇద్దరిని మాత్రమే ఉంచేస్తున్నాను, మిగతాన్ని తీసేస్తున్నాను. తర్వాత చూద్దాం. మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఫైల్ మీరు ఈ ఫైల్లో మీరు ఎంటీ ఫైల్ ఇస్తాను. ఎంటీ ఫైల్లో మీరు ఏది కావాలంటే ఆ డేటా వేసుకొని మీ స్టూడెంట్స్ డీటెయిల్సే కావచ్చు, చిన్న చిన్నగా మార్కులు ఉంటే చేసుకొని మీరు హ్యాపీగా మీకు వాడుకోవచ్చు. రైట్, ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మార్క్స్ కూడా నాకు అక్కడ నుండే రావాలి, నేను ఇక్కడ ఏం చెయ్యొద్దు అనుకుంటే సింపుల్ అండి. రమేష్ ఉంది కదా, రమేష్ FA1లో ఎన్ని మార్కులు వచ్చాయి, సింపుల్ ఇక్కడ. రైట్, తెలుగులో దట్టు చూడండి, తెలుగులే మళ్ళీ. సో నేను చేసే తెలుగు. రైట్, సో FA1లో అతనికి మార్క్స్ వచ్చాయో నేను టైప్ చేయండి ఇక్కడ, ఎందుకంటే ప్రతిసారి అక్కడ మార్చిన కొద్దీ ఇక్కడ మార్పు రావాలి. మనం మర్చిపోయాం అనుకో కష్టం అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే ఈక్వల్ పెడుతున్నాను. చూడండి, ఈక్వల్ పెట్టేసి ఈ షీట్లోకి వెళ్తున్నాను. ఎక్కడ, తెలుగు FA1. రైట్, రమేష్ క్లిక్ చేశాను. సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. వచ్చినాయి కదా మార్క్స్, ఇక్కడికి అయిపోయింది. సో మీరు మరి మొత్తంగా రావాలి, అతన్ని డ్రాగ్ చేసేయండి అంతే. అర్థమైనది ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కిందికి వెళ్ళేసి హ్యాపీగా డ్రాగ్ చేయండి అంతే. అక్కడున్న మార్క్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. చూడండి, నేను ఇక్కడ మార్పు చేస్తున్నా, ఇక్కడ మార్చేస్తున్నాను. ఇతనికి 4 5 4 4 17 A2 కదా. చూడండి, ఇక్కడ 4 5 4 4 17 A2 మారిపోయింది కదా. అక్కడ నేను ఏది మార్చినా కూడా ఇక్కడ మారిపోయింది. సో నెక్స్ట్ సతీష్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఈక్వల్ ప్రెస్ చేసి షీట్లోకి వెళ్ళిపోయి సతీష్ ఎక్కడ ఉన్నాడు, ఎస్ సతీష్ తెలుగు క్లిక్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేశాను. మళ్ళీ నేను ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేశాను. సో అతని యొక్క మార్క్స్ వచ్చాయి. చూడండి, నేను 5 4 5 4 వచ్చాయి కదా, 18 వచ్చాయి కదా. చూద్దాం, ఇక్కడ మార్పుతాను. 5 4 5 4 కదా, ఇక్కడ అట్లా కాదు, 0 0 వచ్చాయి. అతనికి 9 వచ్చాయి, 8 C2 వచ్చింది. చూడండి, 0 0 5 4 9 వచ్చింది, C2. సో ఇలా మీరు ఏమి కావాలంటే ఎక్కడి నుండి అయినా మీరు మార్చుకోవచ్చు. మీరు అక్కడ మార్చినా కూడా ఒక్కసారి మీరు ఫార్మాట్ తయారు చేసుకున్న తర్వాత మీరు ఎక్కడి నుండి ఎక్కడికైనా మీరు మార్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ యొక్క డేటా కావచ్చు, మీరు ఆర్గనైజేషన్ డేటా కావచ్చు, ఏదైనా అది ఫార్ములాస్ ప్రకారంగా మీరు వెళ్ళిపోవచ్చు. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అడిషన్ అండ్ లింకింగ్, ఒక షీట్ నుండి ఇంకొక షీట్కి ఉన్నటువంటి లింక్. అండ్ ఇఫ్ ఫార్ములా ఇది చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు అది చూస్తుంటే, ఆ క్యాలిక్యులేషన్ చేస్తుంటే దాని మీద ఉన్నటువంటి బ్యూటీ మీకు అర్థమవుతుంది. ఓకేనా. రైట్, సో వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. 100% మీకు నేను డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి చూస్తాను. సో లింక్లో మాత్రం ఖచ్చితంగా ఈ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తాను. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇందులో. సో ప్రతి ఒక్క డేటా ఉంది. ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఎలా ఉండాలి, ఫార్ములాస్ ప్రకారంగా పెట్టాను నేను. ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో, మ్యాథ్స్లో, ఫిజిక్స్లో ఎలా వచ్చాయి. సో అతని షీట్ మొత్తంగా ఉంది. ఈవెన్ మీరు ప్రింట్ తీసుకున్నా కూడా, ప్రింట్ ప్రివ్యూ కూడా చూపిస్తాను చూడండి. మీరు ఒక షీట్ తీసుకున్నప్పుడు లీగల్ సైజ్ డైరెక్ట్గా ప్రింట్ వస్తుందండి. ఇలా వస్తుంది ప్రింట్ డైరెక్ట్గా హ్యాపీగా. సో ఇలా ప్రింట్ వచ్చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఏ చిన్న డైరెక్ట్గా మీరు ప్రోగ్రెస్ షీట్ను ప్రిపేర్ చేయొచ్చు ఇలా. సో ఇది 100% ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి 100% యూజ్ అవుతుంది. దీన్ని పే చేసుకొని మిగతా ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్, సో దట్స్ ఆల్. సో తప్పకుండా మన వీడియోను లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. 100% మీకు
హెల్ప్ చేస్తాను. రైట్? థ్యాంక్ యూ.